వ్యాప్తి అదేవిధంగా భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జగతి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ స్వాతంత్ర దినోత్సవానికి చేసినటువంటి మా సిబ్బందికి అలాగే మీడియా మిత్రులకు అలాగే స్కూల్ సిబ్బందికి అలాగే పిల్లలకు అందరికీ కూడా ఆ యొక్క 20వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నాళ్ళలో మనం వేరే వాళ్ళ పాలనలో ఉండి మనకంటూ ఒక స్వతంత్ర భారతదేశం ఏర్పాటు చేసుకొని మన పాలన మనం జరిగే విధంగా ఈరోజు మనల్ని మనం పరిపాలించుకునే అవకాశం మనకు దక్కింది. ఇదంతా ఎంతోమంది తాలుగా ప్రాణాలను పణంగా పెట్టిన శ్రమ ఇది. అప్పట్లో మీ అందరూ కూడా ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీ అందరూ స్టడీస్లో చదువుతూ ఉంటారు కదా, చదివారా లేదా? చదివారా? ఇంతకుముందు మనం వేరే వాళ్ళ చేతుల్లో అనగారి నొక్కబడి మనం వాళ్ళ బానిస బతుకులు బతికేవాళ్ళం. బట్ అప్పట్లో ఉన్నటువంటి మహానాయకులందరూ కూడా గాంధీజీ కానీ, ఛత్రపతి శివాజీ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వారి ప్రాణాలను త్యజించి మన దేశానికి స్వతంత్రాన్ని ఇచ్చి మనల్ని మనం పరిపాలించుకునే విధంగా ఎంతో శ్రమ చేశారు. రాబోయే తరంలో మీ అందరి చేతిలో ఉంది. ఇప్పుడు మేమంటే జాబ్ చేస్తున్నాం, తర్వాత రిటైర్ అవుతున్నాం. రేపు పొద్దున మా ప్లేసుల్లో ఉండాల్సిన బాధ్యత ఉంది ఇది. ఎంతనా రేపు పొద్దున రాబోయే భారతదేశానికి ఎవరు ఇంపార్టెంట్ మీరు. కాబట్టి ప్రజెంట్ మన భారతదేశం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్న దేశం. కాబట్టి ఎన్నో దేశాలు మన దేశాన్ని నాశనం చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీ వంతు సాయంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఎటువంటి డ్యామేజ్ కలగకుండా భారతదేశానికి మీరు గట్టిగా నిలబడి మన భారతదేశాన్ని ఇంకొంచెం అభివృద్ధి చెందే విధంగా కూడా చేయకుండా మీ వంతుగా భారతదేశానికి ఏం చేయడం పర్లేదు. మీ వలన వేరే ఒకరు నమ్మకోకుండా ఉంటే చాలు. భారతదేశానికి ఉపయోగం ఏంటంటే మీ వల్ల పక్కవాడు చెడిపోకుండా, పక్కవాడు నాశనం అయిపోకుండా ఉంటే అదే మీరు భారతదేశానికి చేసే మేలు. వాళ్ళకిలాగా ప్రాణాలు త్యజించి జీవితాన్ని చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. నిజంగా ఉన్న భారతదేశాన్ని మనం సుభిక్షంగా సురక్షితంగా కాపాడుకోవాలంటే మీ పాత్ర ఏంటంటే మీరు ఒక బాధ్యత గల పౌరులుగా అలాగే సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి రాజకీయ నాయకుడిగానో లేకపోతే మంచి వ్యాపారస్తుడిగానో అనేక మార్గాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఉపయోగించుకొని మీ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని అదేవిధంగా భారతదేశాన్ని ఒక గర్వపడేలా మీ అందరూ కూడా భారతదేశానికి గర్వపడే విధంగా తయారు చేస్తారని మీ అందరికీ కూడా ఆశిస్తూ తెలియజేస్తూ ఆ విధంగా మీ బాధ్యత ఏంటి వాటిని చెప్పి అమలు చేస్తే చాలు. మనకి అక్కడ చేసి మన బియ్యాన్ని మనకి ఏం అవసరం లేదు. దయచేసి రెస్పాన్సిబిలిటీ మెయిన్గా ఇప్పుడు ఎస్ఐ గారు ఏదో పీజీలో వేరే దగ్గర ఉంటారు, వేరే పిచ్చినారో లేకపోతే సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చేటప్పుడు మీ వంతు మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీ బాధ్యతగా వచ్చే వాళ్ళని మర్యాద కూర్చోబెట్టడం, మర్యాదగా మాట్లాడటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. ముందు మనకి ఎన్నో సమస్యల నుంచి బయట నుంచి జనాలు వస్తుంటారు కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత మన ఉద్యోగ బాధ్యత ఏంటంటే వచ్చి కూర్చోబెట్టిన వాళ్ళ సమస్యలు క్షుణ్ణంగా వివరంగా ఆలోచిస్తే చాలు. వాళ్ళకి సగం బాధ తగ్గుతుంది. అంతేగాని వచ్చేవాళ్ళు ఎస్ఐ గారు లేరు బయటికి వెళ్ళిపోండి తర్వాత రండి ఇలా చెప్తే ఏంటంటే కంప్లైంట్ అనేది విధించడం జరుగుతుంది. తర్వాత మన మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన వంతు బాధ్యతగా నాకెందుకులే అన్న యాటిట్యూడ్ పక్కన పెట్టి ఎవరు వచ్చిన ఎస్ఐ గారు లేరు లేదా వైఎస్ గారు లేరు అంటే
బాధ్యతగా ఏంటి వాళ్ళ విషయం కనుక్కొని వెంటనే ఫోన్లో మీ ఎస్ఐ గారికో లేకపోతే మీ ఇన్ఛార్జ్ గవర్నమెంట్ వాళ్ళకు తెలియపరిచి మన వంతు బాధ్యతగా చేసి మన ఉద్యోగ బాధ్యతల్లో ప్రతిదీ కూడా మనది ఏంటంటే డిసిప్లిన్ కోర్స్ కాబట్టి దానికి తగ్గట్టు మీ అందరూ మేల్కొని అదేవిధంగా ఉన్న బాధ్యతను అమలు చేసుకోవాలని ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.